బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకులు దయాకర్ రెడ్డి. సంతాపం తెలిపిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యక్షమైన నాగుపాము. సుమారు గంట పాటు ఆలయ గర్భగుడిలో ఉన్న నాగుపాము. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల చేయుత కార్యక్రమం. హాజరైన ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం. హాజరైన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి. సంధ్యారాణి యోగాలో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి శ్రీమతి సంధ్యారాణి యోగా పోటీల్లో నోబెల్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ సభ్యులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఆయన సతీమణి సంధ్యారాణిని కలిసి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యోగా అకాడమీ యోగా విభాగంలో సూర్య నమస్కారాలనే అంశంలో ఆన్లైన్లో నిర్వహించిన పోటీలలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రతిభ చాటి అతి తక్కువ సమయంలో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆమెకు ఢిల్లీ నుండి నోబెల్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ మరియు బహుమతి అందజేశారు. ప్రగతి సేవా సంస్థ సభ్యులు గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సునీల్ కుమార్ మరియు సంధ్యారాణి దంపతులకు శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన సతీమణి సంధ్యారాణి యోగాలో రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ప్రగతి సేవా సంస్థకి ఒక చిన్న పండగలాగా, అంటే గూడూరు పట్టణంలో ఎవరికి ఏది సాధించినా కూడా దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని ఇది ఒక నిదర్శనం. దీనికి మా సిస్టరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి సతీమణి మా చెల్లెలు పాసం సంధ్యారాణి గారు యోగాలో సూర్య నమస్కారాల్లో అతి తక్కువ సమయంలో నోబెల్ వరల్డ్ రికార్డుని సాధించిన మా సిస్టర్ సంధ్యారాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మన గూడూరు కూడా చిన్న గర్వకారణం కూడా. అంటే ఇలాంటి యోగా సెక్షన్లో ఈరోజు ఆరోగ్యం ఎంత ముఖ్యమో, డబ్బు కన్నా కూడా కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు కూడా ఈరోజు లేరు. డబ్బు కన్నా విలువైంది ఈరోజు ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని మీద దృష్టి పెట్టిన మా సంధ్యారాణి గారికి మరోమారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మనం చిరకాలం నుంచి కూడా కోరుకునే మన గూడూరు పట్టణానికి ఒక ఎమ్మెల్యే కావాలా అన్న గూడూరు పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరికీ ఆకాంక్షని నెరవేర్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా గూడూరుకి మనకందరికీ అందుబాటులో ఉండే, అంటే ఇప్పుడు ఉదయం ఏకాజాము నుంచి నైట్ దాకా ఏ రోజైనా తలుపు మనం ధైర్యంగా తట్టగలిగిన ఒకే ఒక వ్యక్తి పాసం సునీల్ కుమార్ గారని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, గూడూరు పట్టణానికి తెలుగుదేశం తరఫున టికెట్ని ఈరోజు అందుకున్న మా పాసం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే ముందు మనందరి ఏరియాలు బాగుపడతాయని, గూడూరు పట్టణం అంతా చక్కగా ఉంటుందని ఆశిస్తూ, ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని మనం అందరం కోరుకుంటూ, ప్రగతి సేవా సంస్థ తరఫున ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా, అంటే ఈ మధ్య కాలంలో ఎవరు డబ్బును, మన ఎమ్మెల్యే గారు చెప్తా ఉంటాడు, మాజీ ఎమ్మెల్యే గారు, ఎవరు డబ్బున్న వాళ్ళు ప్రగతి సేవా సంస్థలు లేరని. అయినా కూడా తలా ఒక 100 రూపాయలు వేసుకొని అయినా సరే ఈ ఒక 28 కుట్టు మిషన్లు ఇవ్వగలిగాం ఈ 4 ఏళ్ళలో. అదేవిధంగా 16 ట్రైసైకిల్స్ ఇవ్వగలిగాం. వాటిల్లో మన ఎమ్మెల్యే గారికి చుట్టుపక్కల విలేజ్లో పోయినప్పుడు రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కోటీశ్వరుడు కాదు కాబట్టి ఇలాంటి సమస్యల్ని చెప్పి మేము కూడా
ఆయన సూచించిన చాలామందికి మనం ట్రైసైకిల్స్ వేయగలిగాం, కుట్టు మిషన్లు కూడా ఇవ్వగలిగాం. అలాంటి సహాయం మన ప్రగతి సేవా సంస్థ అంతా కూడా ఇంకా ముందు అందిస్తామని మాటిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని మా పాసం సునీల్ కుమార్ గారు, మా చెల్లెలు సంధ్యారాణి గారు మనకు కలగజేసిన దానికి వాళ్ళకి ప్రత్యేక అభినందనలు చెబుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటేశ్వరులు కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు చాలామంది ఈ వికలాంగులకి ట్రైసైకిల్స్ కానివ్వండి, అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం చేశారు నాకు. ఎందువల్లంటే నిజంగా చాలా సంతోషం. ఈ విధంగా సహాయం చేసేది అరుదు. ఎంతమంది కోటేశ్వరులు ఉన్నా ఇట్లా చేయాలంటే వాళ్ళ పేరు కోసం, వాళ్ళ సొంత దానికోసం చేసేవాళ్ళే తప్ప నిజంగా ప్రజలకి ఏది అవసరం, ఏ నీడ్ అవసరం అని గుర్తించి అక్కడే వీళ్ళ యొక్క కార్యక్రమాలు చేసేటువంటి పరిస్థితి ఈరోజు చేస్తున్నారు. భవిష్యత్తులో ప్రగతి సేవా సంస్థ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఖచ్చితంగా ఉపయోగపడాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి అందరూ కూడా మా ఇంటికి వచ్చి నన్ను, మా సతీమణిని ఆదరించి, అలాగే వాళ్ళు మాకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఇలాగే నాకు ఉండాలని, ఎందుకంటే నేను మీ స్థానికుడు కాబట్టి, నేను వేరే వాడిని కాదు కాబట్టి మీరు అందరూ కూడా నాకు సహాయం చేయమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎలవేళలా ఉంటుందని కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో దివ్యాంగులు చేయుత కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన దివ్యాంగుల చేత చేయుత కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల చేయుత కార్యక్రమంలో పాల్గొన్న కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ మాట్లాడుతూ, మనకు కలిగిన సంపదలో కొంత భాగం పేదల సంక్షేమానికి వినియోగించడం అందరి బాధ్యత అన్నారు. ఈ క్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెడ్డి గారు నిర్మించిన ఇక్కడికి వచ్చిన విచ్చేసిన వికలాంగులందరికీ, రెడ్డి సంఘం వాళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మేమిచ్చిన మనీని సద్వినియోగం చేస్తూ రెడ్డి సంఘం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ మర్చిపోలేని కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. రెడ్డి లేడే అనే విషయం లేకుండా రెడ్డి ఉన్నాడు అనే విషయంతో వాళ్ళు ప్రతి పనిని, వాళ్ళ సొంత పనిని వదిలిపెట్టుకొని కూడా ఈ పనులకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వర్తిస్తున్నారు. పైగా ఈ నెలలో నాకు కొంచెం బిజీగా ఆ దేవాలయం పని పూర్తి చేస్తూ విజయేంద్ర సరస్వతి కోసం ఒక 2 నెలల నుంచి తిరిగాను. కానీ ఆయన హిమాలయాల్లో ట్రిప్లో ఉన్నాను, ఇప్పుడు రాలేనమ్మా, ఇది పూర్తి చేసేయండి, నేను వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నారు. అందుకని దాన్ని ఇప్పుడు 29వ తేదీ లీప్ సంవత్సరం వచ్చింది. దాన్ని పూర్తిగా మీరు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేయండి. ఈ తెనాలి నెల్లూరు పక్క వచ్చినప్పుడు తప్పకుండా అడుగు పెట్టిపోతానని చెప్పారు. అందువల్ల దీన్ని సడన్గా పూనుకొని ఈ పనిని పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక్కడ రాలేని వాళ్ళందరికీ అక్కడ కళిశాలల్లో నీళ్ళందరికీ బాటిల్స్లో పంపిస్తాను ఇంటికి. మీరందరూ చల్లుకొని తీర్థంగా తీసుకోండి, అందరికీ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాను ఇంటికి. రాగలిసిన వాళ్ళందరూ టెంపుల్కి రండి. అది 29 ఉదయం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు శిష్యులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, మా పెద్ద ఆయన ఆశీస్సులతో సంఘం ఇంతయింది. అదేవిధంగా అమ్మ ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యంగా దివ్యాంగులు, రెడ్డిస్లో ఉండేటటువంటి చాలామంది దివ్యాంగులకి సహాయం చేయాలన్నటువంటి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది
అమ్మకి అందరి తరపున కూడా అమ్మకి కానీ సుధీర్ రెడ్డి వెంకట సుధీర్ రెడ్డి గారు సంస్థ గౌరవ అధ్యక్షులు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా అమ్మ ఒక విషయాన్ని తెలియజేశారు. మనకి శివరాత్రి తొందరలో రాబోతుంది. దానికంటే ముందు అసలైనటువంటి తూర్పు కనుపూరు అమ్మవారి సన్నిధిలో శివాలయాన్ని ఒకటి కుంభాభిషేక కార్యక్రమం ఈ నెల 29 జరుగుతుంది. అమ్మ యొక్క ఆధ్వర్యంలో పరమ పూజనీయులైనటువంటి కంచి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంది. అమ్మ ఈ సందర్భంగా అందరికి కూడా రెడ్డి బంధువులకే కాదు సమస్త అందరికి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి మీ అందరికీ అందరికి కూడా అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న అమ్మకి సంస్థ తరఫున అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. గూడూరు పట్టణ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమవుతుందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు పరిధిలో సనత్ నగర్ ప్రాంతంలో గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో భవిష్యత్కు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు మున్సిపాలిటీ పరిధిలో 4వ వార్డు పరిధిలోని సనత్ నగర్ ప్రాంతంలో నిర్వహించిన భవిష్యత్కు గ్యారంటీ ఇది బాబు షూరిటీ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి దూర్చాటి నగర్ మరియు నరసయ్యగుంట ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి టీడీపీ పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ బాండ్లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీ పరిధిలో వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని ఆమె అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పట్టణ పరిధిలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తన భర్త అయినటువంటి సునీల్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా ఉంది, హెల్ప్ కావాలా బాగా. నువ్వు ఫ్రెండే. చంద్రబాబు అన్న తప్పకుండా వెళ్ళమ్మా. మీరే కొనండి. ఆ లైట్ కూడా, ఈ లైట్లు కూడా మేమే వేపిస్తున్నాం. మా వాళ్ళు అసలు వేయట్లేదు. రండి రండమ్మా. చూసారు కదా మన ఓట్లేదమ్మా. సైడ్ వెళ్ళిపోండి, ఆ సైడ్ వెళ్ళండి. అదే కరెక్ట్. పైన మన కట్టపల్లి చేశానండి. కట్టపల్లి ఆయన మనం ఫేవర్లే పాంప్లెట్ పంపిద్దాం. కట్టపల్లి టీచర్లు లాస్ట్ టైం మా అన్నకి పోస్ట్ బ్యాలెట్ మన చేతికి ఇచ్చాడు. ఇద్దరు కొద్ది ముందుకు రాక. వాళ్ళు కూడా అట్లా పిలవండి, అట్లాగే ఉండండి అన్న, అందరూ అట్లాగే ఉండండి. నాయకత్వం
చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. తెలుగుదేశం ఉమ్మడి ఐక్యత, జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఐక్యత. గుంట ఏరియాకి ప్రచారానికి రావడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఇక్కడ లోకల్గా జన సైనికులు, తెలుగుదేశం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్యగా చెప్పాలంటే ప్రతి ఒక్క పేద మహిళ, ప్రతి ఒక్క మధ్యతరగతి మహిళ ఎదుర్కొంటున్నటువంటి సమస్య అధిక ధరలతో కూడినటువంటి పరిస్థితి. ఈరోజు ఇల్లు గడవాలంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది. ముఖ్యంగా పేద బిడ్డలు ఇంట్లో ఇల్లు గడుచుకునేదానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. అప్పటి తెలుగుదేశం గవర్నమెంట్లో ధరల నియంత్రణ అనేది ఉండేది. ఒకవేళ ధరలు పెరిగినా అది క్రమక్రమేణా తగ్గుతూ మళ్ళీ యథావిధికి వచ్చేది. ఆ విధంగా ధరల నియంత్రణ అనేది జరిగేది. కానీ ఇప్పటి ప్రభుత్వం అయితే ధరలు పెరుగుతూ ఉన్నాయి కానీ అది తగ్గుదల లేకుండా పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఆ విధంగా పెరిగి ఇంచుమించు ప్రతి ఒక్క వస్తువు మీద 50 నుంచి 100 నుంచి 200 రూపాయల లెక్కన ప్రతి ఒక్క పప్పు మీద, నూనె మీద, పాల మీద, గ్యాస్ మీద ఈ విధంగా అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ ఉంది. ఇప్పుడు ఈ విధంగా ఉంటుంటే పేద మధ్యతరగతి ఆడబిడ్డలు ఏ విధంగా జీవనం సాగించాలి ఒక్కసారి ఆలోచించండి. అందరూ మనం ఈ పరిస్థితిలో ఎందుకు ఉన్నాము అనేది ఆలోచించండి. మనం ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మనము రాబోయేది బాగా అనుభవంతో ఉన్నటువంటి పరిపాలన మనకు కావాలంటే ఉమ్మడిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన మనం గెలిపించుకొని మన సమస్యలు మనం పరిష్కరించుకొని మన ఊరిని, మన ఇంటిని క్లియర్ చేసుకోవాలని చెప్తున్నాను. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి, స్థానికులుగా ఉన్నటువంటి సునీల్ కుమార్కి మీ సపోర్టు అందరూ ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా జన సైనికులు మాతో ఉండి ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళు మాకు ముందుండి సహకరిస్తూ ఉంటున్నారు కనుక వాళ్ళకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మహిళా విభాగ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రావణిరెడ్డి యువతను కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతనంగా ఓటు హక్కు వచ్చిన వారితో తెలుగుదేశం పార్టీ నాయకులు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిపిఎన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రావణిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ పాలనలో అభివృద్ధిలో రాష్ట్రం 20 సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనే తీసుకురావాలి అంటే తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో ఉమ్మడి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కావున యువత రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి లీలావతి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు అసనాపురం వెంకటేష్, తెలుగు యువత పార్లమెంట్ నాయకులు ప్రణీత్, సునీల్, సందీప్, మల్లిక్, కళ్యాణ్ కృష్ణ, వెంకట సాయి పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటుని నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనకు ఈ నెల 15 వరకు మాత్రమే మనం కొత్తగా ఓట్లు చేసుకునేదానికి సైట్ ఓపెన్ లో ఉంది. ప్రతి ఒక్కరు ఈ జనవరికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటుకి అర్హులు అవుతారు. కాబట్టి అందరూ దయచేసి ఓటుని నమోదు చేసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫస్ట్ గా మన ఓటుని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మన చేతిలో ఉన్న పదునైన ఆయుధం ఓటు హక్కు ద్వారానే మనల్ని పరిపాలించే నాయకుడిని మనం ఎన్నుకుంటాం. ఓటు వేయని వాళ్ళు, ఓటు చేయించుకోని వాళ్ళు జనాభా లెక్కలో భూమి మీద లేనట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా మన ఓటుని ఉపయోగించుకోవాలి. ముఖ్యంగా మన ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అంటే మన చంద్రబాబు నాయుడు గారికే మొదటగా మన ఓటుని ఎందుకు వేయాలి అనే దానికోసం మనల్ని మనం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా అభివృద్ధిని చేశారనేది ప్రతి ఒక్క విద్యార్థులకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, అందరికి కూడా అన్ని రంగాల వారికి కూడా తెలుసు. ఎందుకంటే గతంలో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ ని హైటెక్ సిటీ కావచ్చు, ఎంతో మనకు విదేశాలతో సమానంగా మన హైదరాబాద్ ని డెవలప్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. తర్వాత మనకు తెలంగాణ విడిపోయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని
ముందుకు తీసుకెళ్లి అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు నడిపించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్. దాదాపు రాబోయే 20 సంవత్సరాల కాలాన్ని ముందుగా ఆలోచించి ఆయన మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం పునాదులు వేసే వ్యక్తి అనమాట. అంటే మనకు ఆంధ్రప్రదేశ్కి మనకు రాజధానిగా అమరావతిని సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు. 1000 ఎకరాలు సేకరించి అమరావతి నిర్మాణం కోసం ఆయన చేస్తున్న నేపథ్యంలో ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వడం, ఈ రోజు మన రాజధాని అలాగే ఆగిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మనకు 3 రాజధానులు అన్నాడు, ఎక్కడా రాజధాని పెట్టిన పరిస్థితి లేదు. మనకు రాజధాని నిర్మాణమే జరుగుంటే మనం చదువుకున్న పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా డిగ్రీలు బీటెక్లు చేసిన పిల్లలు కూడా ఇతర రాష్ట్రాల వైపు చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే మన రాష్ట్రంలోనే మన పిల్లలు ఉద్యోగాలు చేసే పరిస్థితి, మనం పోయి వేరే రాష్ట్రాలు పోయి సేవ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ ఆలోచించాలా. మొన్న ఇటీవల కాలంలో 4 నెలల క్రితం కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది. కారణం మనకు సాఫ్ట్వేర్ చదివిన పిల్లలు, ఐటీ చేసిన పిల్లలందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఎంతో నైపుణ్య శిక్షణ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో స్కామ్ జరిగిందని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఐటీ ఉద్యోగులందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, దేశ విదేశాల్లో కావచ్చు ఆయన కోసం నిలబడి ఆయన కోసం పోరాటం చేసిన కూడా మనం అందరం కూడా చూసాం. కాబట్టి మనం రాజధాని నిర్మాణం కావాలన్నా, మన రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ సరైన గాడిలో పడాలన్నా, యువతకి ఉపాధి ఉండాలన్నా, అన్ని రంగాలు వ్యవసాయం చేసే వాళ్ళు, మన తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు, వాళ్ళు కూడా గిట్టుబాటు ధరలు సరైన దారిలో ఉండాలన్నా ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ముఖ్యంగా ఆలోచించి మీ ఓటుని సరైన నిర్ణయం తీసుకుని మన సిబిఎన్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో మనకు అందుబాటులో ఉండే నాయకుడు, మన అందరూ కూడా పిలిస్తే పలికే నాయకుడు, మన లోకల్ మన సునీల్ కుమార్ గారికి కూడా మనం మన ఓటుని వేసి ఖచ్చితంగా ఆయన్ని మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా మనం గెలిపించవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అలాగే మన గౌరవ మాజీ శాసనసభ్యులు గూడూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమాన్ని వీడియో ద్వారా మేము తెలియజేస్తాము. అలాగే ఈ 4.5 సంవత్సరంలో మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇప్పుడున్న యువత కావచ్చు, అందరూ కూడా భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరూ కూడా ఓటుని వినియోగించుకోవాలి. అలాగే ఓటు రాని వాళ్ళు కూడా ఈ నెల 15వ తేదీ వరకు కూడా సైటు మనకి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కల్పించుకోండి. మొదటి ఓటు మనం సిబిఎన్ గారికి ఎందుకు వేయాలనేది ప్రతి ఒక్కరు కూడా చెప్పారు. అలాగే మనం ఎన్నో విధాలుగా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక ఓటు ద్వారా మన మంచి వ్యక్తిని, మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలాగే అన్ని విధాలుగా ఈ రోజు రాజధాని చూస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోడీ సాక్షిగా ఆడ శిలాపథకం వేశారు. కానీ ఈ రోజు 3 ముక్కలాటగా చేసి ఎక్కడ రాజధాని లేకుండా ఈరోజు చూసే పరిస్థితి. ఏ విద్యార్థినైనా రాజధాని ఏదంటే చెప్పలేని దుస్థితిలో మనం అందరం ఉన్నాం. కానీ ఈ రోజు కూడా అందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే అన్ని వర్గాలని నిర్వీర్యం చేసి ప్రతి ఒక్కరు కూడా చదువు విషయం కావచ్చు, అలాగే మన ప్రతి ఒక్క వర్గాన్ని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ 2024లో అందరూ కూడా మన ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, అలాగే మన లోకల్గా పిలిస్తే పలికేటువంటి వ్యక్తి మన సునీల్ అన్న గారు. ఇక్కడ 2200 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మన సునీల్ అన్న. ఎందుకంటే లోకల్ వ్యక్తి కాబట్టి ఎక్కడి నుంచో వస్తారు, పోతా ఉంటారు. మనం అందరం కూడా ఆలోచించుకొని అన్నను కూడా 2024లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బజారు వీధిలో కొలువై ఉన్న శ్రీ వాసవి కన్నికే పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం వేడుకలు వైభవంగా నిర్వహించారు. దేవస్థానంలో అమ్మవారి భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో యోగా పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తిరుపతి జిల్లా కోట మండలం నెల్లూరుపల్లె కొత్తపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకుడు పెనుబోలు దయాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు నాయకులు సంతాపాన్ని తెలియజేశారు. అనారోగ్యంతో మృతి చెందిన దయాకర్ రెడ్డి అంత్యక్రియలు 12వ తేదీన సోమవారం కొత్తపాలెం గ్రామంలో జరగనున్నాయి. ఈ క్రమంలో వైకాపా నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, చెల్లకూరు దశరథరామిరెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, షేక్ ముబీన్ బాషా, హరిబాబు రెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, జితేంద్రారెడ్డి, వసంత కుమార్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరై దయాకర్ రెడ్డి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి దయాకర్ రెడ్డి సతీమణి వెంకట శేషమ్మ కుమారుడు వెంకట రామరెడ్డికి ఓదార్పునిచ్చారు. ఈ క్రమంలో దయాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని ఆఖరి చూపు చూసుకునేందుకు వస్తున్న ప్రముఖులను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. యువ నాయకులు నెదురుమల్లి హరీష్ చంద్రారెడ్డి దగ్గరుండి అంత్యక్రియ కార్యక్రమాలు జరిపించేలా చర్యలు తీసుకుంటున్నారు. హరీష్ రెడ్డితో పాటు నెదురుమల్లి హరిప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసిన శ్రీ 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 కోటమతల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ నాగేంద్రస్వామి దేవాలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ శంకరస్వామి దేవాలయానికి వెనుక భాగంలో ఎంతో కాలంగా ఉన్న నాగుల పొట్టను ఇటీవలే ఆధునీకరించే క్రమంలో ఆవుల సుబ్బయ్య అనే విశ్రాంతి ఉపాధ్యాయులు నూతన పుట్ట నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఎన్నో పూజలు అందుకుంటున్న నాగేంద్రస్వామి ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమవడం, సుమారు గంట పాటు ఆలయ గర్భగుడిలో ఉండడం, విగ్రహంపై తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా నాగుపాము నాగేంద్రస్వామి గర్భగుడిలోకి వెళ్లే ముందు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదాల వద్ద తిరిగి తన కారు చుట్టూ ప్రదక్షిణలు చేయడం అందరినీ అత్యంత ఆశ్చర్యంలో వ్యక్తులను చేసింది. ఇదంతా వీక్షించిన ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాకు గురై తేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దైవం ఉందనేందుకు నిదర్శనంగా ఈ రోజు ఆలయంలో జరిగిన అద్భుతమైన ఈ సంఘటన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నాకు బాగా చూడు కంటనే ఎట్టుందో. నేను చేస్తున్నాను. ఇక్కడ జరిగారు లోపల ఆదివారం పవిత్రాంజనం మాఘమాసం. సరే 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 నేను వస్తా, మధ్యాహ్నం వస్తా. దాంట్లో పోయింది కోన్లే పోయింది. తిరుపతి జిల్లా కోట మండలం దొరువుకట్ట గ్రామానికి చెందిన కనపూరు ముత్యాలమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు దువ్వూరు సాయికృష్ణారెడ్డి దేవి పేరుతో కోటపట్నంలో ఆక్వా సీడ్స్, సిమెంట్ అలాగే స్టీల్ వ్యాపారాన్ని వైకాపా రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కోటలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ కాంప్లెక్స్ లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన సాయికృష్ణారెడ్డితో పాటు తన తండ్రి దువ్వూరు వెంకట రమణారెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించిన శ్యాంప్రసాద్ రెడ్డి దేవుడి చిత్రపటాల ముందు కొబ్బరికాయలు కొట్టి వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి కోట, వాకాడు, చెట్టమూరు, చెల్లకూరు మండలాలకు చెందిన పలువురు ఆక్వా వ్యాపారులు హాజరయ్యారు. కొంచెం ముందరకి
తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో ఆ పార్టీ నాయకులు ప్రచారాన్ని చేపట్టారు. ఆ పార్టీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో మల్లాంగ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే టీడీపీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ కరపత్రాలను పంపిణీ చేస్తూ రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును గెలుపుంచుకోవాలని కోరారు. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన గురించి వివరించి చంద్రబాబు నాయుడు అందించనున్న సూపర్ 6 పథకాల గురించి తెలియజేశారు. బాబు గారు ఈ సంవత్సరానికి 3 గ్యాస్ తర్వాత 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల ఇంట్లో వాళ్ళకి నెలకు 5,000 కొంతమంది మా ఫ్రెండ్ చదువుకుంటే సంవత్సరానికి 10,000 అవుతారు. ఇక్కడ ఉంటే 30,000 40,000 థ్యాంక్ యూ. మరి బాబు గారు గెలిస్తే ఈ పథకాలను మనం రాసుకున్నారు. చేసిన అంతకంత కూడా మా యొక్క ఆత్మవిశ్వాసం పెరిగేది తప్ప తరిగేది కాదని తెలియజేస్తూ నారాయణ గారి దాడిని ఖండిస్తూ నారాయణ గారి దాడిలో పాల్గొన్నటువంటి ఏంటంటే మీరు అధికారులు ఇంకా ఉండేది ఒక 15 రోజులు మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తుంది. తర్వాత మేము మాకు సమానమే వాళ్ళకి సమానమే. కానీ రేపు మీరు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా మీరు మళ్ళీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మీరు అనవసరమైన దాడులు చేయకుండా ఉండమని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో గెలిచేది చంద్రబాబు నాయుడు గారే. అలాగే పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవ్వడం తథ్యమని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలు బాండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు 11 రోజుల నుంచి శ్రీకారం చుట్టారు.
ఈ యొక్క కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి సోదరులు పెద్దలు మస్తాన్ రెడ్డి గారు, శ్రీనిధి రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, అలాగే చిన్నారావు గారు, అలాగే అన్న చంతన్న గారు, అలాగే మా హరినాథన్న గారు, సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ నుంచి మా అంకబాబు గారు అందరూ కూడా దగ్గరుండి నరేష్ దగ్గరుండి కూడా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తున్నారు. అలాగే అదనంగా ఈ యొక్క బాబు చోటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి అదనపు బలం మా తెలుగు యువత నాయకులు అందరూ కూడా సిస్టమేటిక్గా బండిలు ధరించి ప్రతి ఊర్లో కూడా ఇంటింటికి వెళ్ళి ఈ బాబు చోటి భవిష్యత్ గ్యారంటీని చేస్తున్నారు. ఈరోజు మల్లాంలో సోదరులు సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో హరినాథన్ గారి నాయకత్వం, అలాగే మస్తాన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఎస్టీ కాలనీ కూడా నేను కూడా ఈ బాబు షూటీ భవిష్యత్ గ్యారంటీ తిరగడం జరిగింది. స్పందన బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం అని కొందరంటుంటే, ఈసారి రావాల్సిన అవసరం ఉంది బాబు గారిని కొందరంటుంటే, ఈసారి మా ఓటు సైకిల్కి అని కొందరంటుంటే నిజంగా చాలా తృప్తిగా ఉంది. ఇదే ట్రెండ్ రాష్ట్రం అంతా కూడా ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా చిట్టమూరు మండల పార్టీ నాయకులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ మిగిలినటువంటి అన్ని పంచాయతీలు కూడా పూర్తి చేస్తే ప్రజల్లో మంచి స్పందన వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా యువతకు కూడా పేరు పేరున మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే నిన్నటి రోజున మన మాజీ మంత్రివర్యులు నారాయణ గారి ఇంట్లో నారాయణ గారు లేని సమయంలో, నారాయణ గారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి సమయంలో దాదాపు ఒక 200-300 మంది పోలీసులు, అలాగే 4 డిఎస్పీలు, 5 మంది సిఐలు, ఎస్ఐలు, పోలీసులు, డ్రగ్ ఇన్స్పెక్టర్లు 7 మంది అందరూ కలిసి ఇంటిపైన మూకుమ్మడిగా దాడి చేసి ఇంట్లో బీరువాళ్ళు పాల్గొట్టి అక్కడ ఉన్నటువంటి గుడ్డల్ని చెల్లాచెదరు చేసి గందరగోళంగా భయాలున్నటువంటి సీన్ని క్రియేట్ చేసినందుకు నిజంగా ఇది చాలా అన్యాయం. జగన్మోహన్ రెడ్డి గారికి, నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకి ఓడిపోతామని ముందుగానే తెలిసింది. ఆ యొక్క పైచాచికత ఆనందంలో మా నారాయణ గారి మీద అనవసరంగా ఏదో డబ్బులున్నాయని చెప్పి వచ్చి దాడి చేయడం అనేది నిజంగా చాలా అసహ్యకరమైనటువంటి చర్య, ఏహమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. మీకు దమ్ముంటే ప్రజాక్షేత్రంలో పోరాడుకుందాం మీరా మేము అని, అదేమంటే సిద్ధం అని బోర్డులు పెట్టడం కాదు. మేము సంసిగ్ధం, మీరు వస్తారా దమ్ముంటే ప్రజల్లో ఓటింగ్ పోదాం, అంతేకాని మా నాయకుల ఇళ్లపైన దాడులు చేసి అనవసరంగా ఇళ్లలో కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీని భయభ్రాంతులు చేయాలని అనుకోవడం మీ కళ్ళ. అది మీ వల్ల కాదు, మీ జేజమ్మ వాళ్ళు కూడా కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడారు. రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రావాలన్నారు. ఇందులో భాగంగా నాయుడుపేటలో నారా లోకేష్ శంఖారావం పూరించడం జరిగిందని, ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధంగా ఉందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందులోని నాయకులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యం తెలియజేశారు. సీనియర్ పార్టీ నాయకులకు కొనసాగించాలని చెప్పని ప్రయత్నంలో ఉంటే మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేసిన దానివల్ల పాదయాత్ర కొనసాగించలేదు. మరి ఏదేమైనా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మీద, వైసీపీ పార్టీ మీద ఒక దండయాత్ర కొనసాగించిన విషయం మీకు అందరూ కూడా తెలుసు. రేపటి నుంచి పూరించే శంఖారావం ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తం చేసి జరగబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వారి మద్దతును కూడగట్టేదానికి లోకేష్ బాబు గారు ఇచ్చాపురం నుంచి శంఖారావం రేపు పూరిస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన రావాలంటే
ఈ రాష్ట్రంలో కొడుకు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రంలో పరిపాలించే సమర్థుడు, పరిపాలన దక్షుడు అని చెప్పని అందరికీ ఇప్పటికే ఒక అవగాహన వచ్చింది. అందుకే ఇప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం ఖాయం అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి శంకారావం యాత్ర దిగ్విజయంగా జరగాలని, ఆయనకి ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై చంద్రబాబు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనారోగ్యంతో మృతి చెందిన కొత్తపాలెం గ్రామానికి చెందిన సీనియర్ వైకాపా నాయకులు దయాకర్ రెడ్డి. సంతాపం తెలిపిన పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి. శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యక్షమైన నాగుపాము. సుమారు గంట పాటు ఆలయ గర్భగుడిలో ఉన్న నాగుపాము. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల చేయుత కార్యక్రమం. హాజరైన ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం. హాజరైన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రావణి రెడ్డి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.